సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజైతే మనం రంభా ఊర్వశి మేనక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అల్లరి నరేష్ గారు హీరోగా చేశారు, తర్వాత సురభి హీరోయిన్గా యాక్ట్ చేశారు, తర్వాత వెన్నెల కిషోర్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ చాలా శ్రీనివాస్ రెడ్డి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పట్లో సుడిగాడు మంచి మూవీస్ తీసే టైంలో ఎంత ఫన్ జనరేట్ చేసేవారో ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ చూసాక అంతే వన్స్ అగైన్ బ్యాక్ వచ్చారనిపించింది ఆ టైంలోకి. సో ఇప్పుడు ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసాక ఆ రియాక్షన్ అనేది మీకు ఏంటనేది చెప్తాం అనమాట. ట్రైలర్ చూసాక ఈ మధ్య మనం అల్లరి నరేష్ గారిని బాగా మిస్ అవుతున్నాం. ఎందుకంటే అతని వింటేజ్ మూవీస్ అలాంటివంటి ఒక కెతకితలు కానివ్వండి, దొంగల బండి కానివ్వండి, బ్లేడ్ బాబ్జీ కానివ్వండి, ఎమ్మడికి మొగుడు, సుడిగాడు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. అల్లరి స్టార్టింగ్ డెబ్యూ ఫిల్మ్ అల్లరి, అలాంటి ఆ సినిమాలన్నింటిలో ఇంకా అన్స్టాపబుల్ ఫన్ అన్నమాట. నాకు తెలిసి ఒకప్పుడు వరకు కామెడీ చెల్లేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. అతని బాడీ షేమింగ్ కానివ్వచ్చు, లేదంటే ఇంకా చాలా విషయాల్లో కామెడీ జనరేట్ అయింది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఒక టైం మారిపోయింది, ఫిలిమ్స్ మారిపోయాయి కాబట్టి సేమ్ అదే కంటెంట్తో తీస్తే మామూలుగా ఊరుగారు మహిళా సంఘాలను ఇంకా బోల్డ్ అవుతారు. అల్లరి నరేష్ గారు కూడా బాగా అప్డేట్ అయ్యి చాలా రోజుల తర్వాత ఇలాంటి కంటెంట్ వేసుకొని వచ్చారు, రంభా ఊర్వశి మేనక అని చెప్పి. సో ఇది కూడా కామెడీ ఫిల్మే కాబట్టి ఏ రేంజ్లో మరి ఫస్ట్ ట్రైలర్ అయితే ఎలా ఉందో చూద్దాం. చూసిన తర్వాత మా ఒపీనియన్ చెప్తాం. లెట్ స్టార్ట్. బోయపాటి వచ్చేటి దేవలోకం. అసలు నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర కలిసి చూస్తారే, వాళ్ళు ఒక్కసారి తనివి తీరా ముట్టుకొని చచ్చినా పర్లేదురా కోటిగా. మీరు తదస్తు అంటూ ఉండండి. ఒక తప్పిదం జరిగినది. ఈ కంకణాలు లేనిచు మీరు ఇన్స్టా రీల్స్ చేసుకునే సగటు భారతీయ స్త్రీ కంకణం మెయిన్ అన్నమాట. పవర్స్ లేవా? లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తే రమ్మైన ఫీలింగ్ వచ్చింది. ఇంతకీ ఎవరు బాబాయ్ అమ్మాయి? అమ్మాయిని మనది ఒక క్యాస్ట్ కాదు. క్యాస్ట్ పేరు చెప్పకపోతే ఇండియాలో జరిగిన పని ఏమైనా ఉంటే ఒకటి చెప్పు. క్యాస్ట్ ఏంటో చెప్పకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు? వీడు అనకొండ పాము కాదు, మరి మణికొండ పాము. చూడు సార్, మా ముగ్గులందరూ కనబడట్లేదు సార్. చూడు అజయ్ చాలించండి మీ పంగనామాలు. పంగనామా మా తప్పిదం కాదు వాళ్ళు. పోలీసులు దొరికితే మమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలా. బొక్క అనగా నేను మరి సుకుమార్ లా కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తున్నావురా. అనిల్ రావిపూర్ లా సింపుల్ గా ఆలోచించరా. అసలు ఏం చేస్తున్నావు రా నువ్వు? నీలాంటి కొడుకును కనడమే ఆవిడ చేసిన తప్పు. ఆ అల్ప మానవుడి మీద ఎందుకంత కక్ష? ఒక సాధారణ మానవుడితో గేమ్స్ ఆడి చాలా సంవత్సరాలు అయిపోయింది. సరిగ్గా నెల రోజుల తర్వాత. నాకు 4 రోజులు కాదు, జస్ట్ 5 days చాలు. నేను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా సూర్య మాత్రం సమస్యలన్నిటినీ ఎంత బాగా మేనేజ్ చేస్తున్నాడు. లవ్ యూ బచెస్. వాట్స్ హ్యాపెనింగ్ నౌ? మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో వాయిస్ వదులుతారా? అసలే వాళ్ళు కరువు ప్రాంత జీవులు. చైత్ర పౌర్ణమి వరకు దాషి, శవాన్ని ఇక్కడ వరకు మోసి. పాండుగర్ ఎందుకు వచ్చాడు? బోయపాటి ఎందుకు వచ్చాడు? గంభీరా ఓకే. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనమాట. అల్లరి నరేష్ గారిని ఎంత హైపర్ కామెడీతో నేనైతే చూడడం అయితే బాగానే ఉంది. కామెడీగా అండ్ ఎమోషన్ కూడా బాగా చూపించాడు. మధ్యలో ఎమోషన్ కూడా చూపించాడు. సో గ్లామర్ ఇంక చెప్పక్కర్లేదు. విష్ణుప్రియ ఉంది, రాజేష్ సింగ్ ఉంది. ఇంతకీ వెన్నెల కిషోర్ గారు చేసిన క్యారెక్టర్ కిషోర్ ఇంద్రుడేనా? ఇంద్రుడు. వెన్నెల కిషోర్ దగ్గర ఉన్న రంభా ఊర్వశి మేనక ఏదో బై మిస్టేక్ భూలోకంలో వచ్చి మన అలా రాసుకున్నారు కాబట్టి అల్లరి నరేష్ గారికి వచ్చి పడతారు. ఏదో మరి తిరిగి వెళ్ళలేకపోతే మనోడు వాళ్ళతో ఆట ఆడుకుంటాడు. ఆటంటే ఇంకేం కాదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అదే స్టోరీ అయి ఉంటుంది సినిమాలో. ఇది ఎముడికి మూడు టైప్లోనా? ఎముడికి మూడు టైప్ కాదు, ఇది మన హాట్స్టార్లో వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ థీమ్లో ఉంది కొంచెం.
కానీ చూడొచ్చు కామెడీ సినిమా, కామెడీ థీమ్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ట్రైలర్ అయితే బాగానే ఉంది. ట్రైలర్ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే కామెడీ అనమాట. కామెడీలో యాక్చువల్లీ అల్లరి నరేష్ గారు చేస్తేనే కామెడీ, అతను స్ట్రాంగ్ జోన్ కామెడీ. చాలా రోజుల తర్వాత ఇలా చూడడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అనేది అతనికి హ్యూజ్ సక్సెస్ ఇవ్వాలని, మాకు అల్లరి నరేష్ నుంచి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అని అల్లరి నరేష్ గారు చెప్పాలన్నమాట. చెప్పారు ఆల్రెడీ. సుడిగారు 2 ప్రొడక్షన్ లో ఉందని. ప్రొడక్షన్ ప్రోగ్రెస్ తెలియదు, చెప్పాడు. అంటే పాత జోకులన్నీ సరిపో, ఇంకా పాన్ ఇండియా లెవెల్లోనే పాన్ ఇండియా స్పూఫులు చేస్తా ఉన్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఈ స్పూఫులు చూసైనా సరే మన హీరోలు డైరెక్టర్లు ఫాస్ట్ గా సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయి ఒక సినిమా వెయిట్ చేయడం. మరి ఒకటి చెప్తా ఏంటంటే అనిల్ రావుపూడి సినిమా అనిల్ రావుపూడే, రాజమౌళి కానీ నీకు లాజిక్ ఉంది తెలుసా? రాజమౌళి 5 సంవత్సరాలు కలిపి ఒకటే సినిమా తీస్తాడు, కలెక్షన్ 1500 కోట్లు వస్తుంది. అనిల్ రావు కూడా 5 సంవత్సరాల్లో 6 సినిమాలు తీస్తాడు, వాటి అన్ని కలెక్షన్లు కూడా 1500 వస్తాయి. అంటే ఎక్స్పీరియన్స్, వి వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు టీన్ రొట్ట కామెడీ వేరు, తర్వాత విజువల్ ఎక్స్పీరియన్స్ చూసేస్తున్నారు కదా భయ్య. అంటే ఇక్కడ అవన్నీ తక్కువ చేయట్లేదు, అవన్నీ ఎక్కువ చేయట్లేదు. కానీ రాజమౌళి గారు తీసినట్టు అనిల్ రావుపూడి సపరేట్. కానీ ఎంతైనా బిర్యానీ స్వీట్ దిస్ ఈస్ కరెక్ట్. నాకు ఈ ట్రైలర్లో ఇంకోటి ఏమనిపించిందంటే రంభా ఊర్వశి మేనకళ్ళు కాస్టింగ్ అయితే బాగానే పెట్టాడు. తర్వాత ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ ఆ ఇంగ్లీష్ వర్డ్స్ మధ్యలో మాట్లాడుతున్నారు చూడు, సేవ్ ద టైగర్స్ నుంచి అలా తీసుకొచ్చినట్టుంది. కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 4th రిలీజ్ కదా, ఇంకా 10 days టైం ఉంది. సో చూద్దాం థియేటర్లో సినిమా ఎలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రియాక్షన్ అనేది మీకు ఖచ్చితంగా చేస్తాం అనమాట. థియేటర్కి వెళ్ళి ఆ రివ్యూ అనేది మేమైతే ఇవ్వబోతున్నాం. ఎప్పుడు సెప్టెంబర్ 4th అయితే ఖచ్చితంగా రియాక్షన్ వీడియో అయితే మీకు వస్తుంది. నీకు రంభాన్ ఎవరు గుర్తొస్తుంది? నాకు అవన్నీ ఫార్మల్ క్వశ్చన్స్ పక్కన, ఫార్మల్ క్వశ్చన్స్ పక్కన. ట్రైలర్ ముందే రంభాన్ మేనకానికి ఎవరు గుర్తొస్తారు? నాకు ఈ ముగ్గురులో విష్ణుప్రియ తప్ప ఇంకెవరు గుర్తులేరు కదా. నాకు రంభాన్ కానీ యాక్టర్ సంబాయ్ గుర్తొస్తుంది. ఓకే, తెలుసా యాక్టర్ సంబాయ్ ఎవరు? తెలుసు. ఎంత సిల్లీ కోసం కూడా ఆన్సర్ చేయలేకపోతే మీరు పురాతనం నుంచి వచ్చారు, మేము కొత్త ట్రెండింగ్ లో జెన్జీ నుంచి వచ్చాము. ఏజ్ ఎంత గురు? 28. అది పురాతనం. సరే ఓకే. సో రియాక్షన్ వీడియో అయితే చూసారు కదా, మీకైతే నచ్చింది అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే అలా వెళ్ళిపోకుండా ఈ రియాక్షన్ వీడియోకి మా ఛానల్కి ఇప్పుడు ప్రజెంట్ మేమైతే రియాక్షన్ వీడియోస్ చేస్తున్నాం. చేసింది ఒక నేమ్ అనేది మాకు కుదరట్లేదు అనమాట, ఏం పెట్టాలో ఆలోచిస్తున్నాం. సో నాకు మీరు హెల్ప్ చేసింది ఏంటంటే జస్ట్ చిన్న హెల్ప్. అదేంటంటే ఫస్ట్ మీరైతే నేమ్ సజెస్ట్ చేయండి, అంటే ఆ బ్రో రియాక్ట్స్ అని ఆ టైప్లో ఏమైనా నేమ్స్ అనేది సజెస్ట్ చేయండి. ఎవరిదైనా నేమ్ నచ్చినట్టయితే వాళ్ళకి లైక్ కొట్టి వాళ్ళ పేరు అయితే మేము మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో మేము వాళ్ళ పేరు చెప్తాం అనమాట, చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తాం అనమాట. ఆ నేమ్ అనేది మేము పెట్టుకుంటాం. జస్ట్ ఒక సజెషన్ అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే అలా వెళ్ళిపోకుండా జస్ట్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ వేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా రియాక్షన్ అనేది మా నుంచి కూడా ఇంకా చాలా వీడియోస్ రావడానికి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళిపోకుండా కామెంట్స్లో కూడా మా రియాక్షన్ అనేది ఎలా ఉందో కూడా చెప్పండి. చెప్పిన తర్వాత మాకు కొద్దిగా అర్థమవుతుంది అనమాట, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని మేము కొద్ది మోటివేషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇంతటి ఈ వీడియో అనేది ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.